రామ్ చరణ్, శంకర్‌తో కలిసి తీసిన సినిమా 'గేమ్ చేంజర్'. సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా అన్నిట్లో దుమ్ము లేపుతుందని అందరూ అనుకుంటున్నారు. మరి సినిమా ఎట్లుందో ఈరోజు వీడియోలో చూద్దాం. 'గేమ్ చేంజర్' ఒక పొలిటికల్ డ్రామా. కథ ప్రకారం రామ్ చరణ్ ఒక మంచి పొలిటికల్ లీడర్‌గా ఎదగాలని ట్రై చేస్తుంటాడు. కానీ వాన్ని దెబ్బతీయడానికి కొన్ని రాజకీయ కుట్రలు జరుగుతుంటాయి. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రజల కోసం రామ్ చరణ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు? రాజకీయాల్లో ఉన్న అవినీతి, చీకటి కోణాలను ఎట్లా ఎదుర్కొంటాడు? ఇది కథ. సినిమా చూస్తుంటే ఫుల్ మజా వస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అదరగొట్టిండు. ముఖ్యంగా పొలిటికల్ లీడర్‌గా ఆయన చేసిన యాక్టింగ్ సూపర్‌గా ఉంది. జనం ఫిదా అయిపోతారు. శంకర్ డైరెక్షన్ గురించి ఏం చెప్పాలి? పక్కాగా తీసిండు. ప్రతి సీన్ గ్రాండ్‌గా ఉంది. విజువల్స్ సూపర్‌గా అదిరిపోయాయి. సినిమాగ్రఫీ సూపర్‌గా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద సీన్‌లు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అవినీతి, రాజకీయం, న్యాయం లాంటి విషయాలను చాలా స్ట్రాంగ్‌గా చూపించే ప్రయత్నం చేసిండు డైరెక్టర్ శంకర్. సినిమా లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల సీన్స్ ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్‌లో శంకర్ పాత సినిమాల్లాగే అనిపిస్తుంది. కొత్తగా ఏం లేనట్టు అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్‌లో సరిగ్గా డెవలప్‌మెంట్ చేయలేదు. దాంతో కథలో కొన్ని లోపాలు కనపడతాయి. 'గేమ్ చేంజర్' ఒక మంచి సినిమా. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా నిలుస్తుంది. కానీ కొందరికి బోర్ కొట్టవచ్చు. రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ తీసిన మెసేజ్ సినిమా ఇష్టపడే వాళ్లకు మాత్రం ఈ సినిమా ఫుల్‌గా నచ్చుతుంది. మొత్తానికి ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇవ్వచ్చు. భారీ అంచనాలతో కొంతవరకు రీచ్ అయింది. కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి థియేటర్‌లో చూడవచ్చు.